హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఓకే, మీరందరూ హ్యాపీ అవుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రజెంట్ వీడియో కదండి ఇది. నిన్నటి తొలి ఏకాదశి వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పెండింగ్ వీడియోస్ ఉన్నాయి, బట్ ఇంకా తర్వాత వెళ్దాం ఆ వీడియోస్లోకి అని చెప్పేసి ఈలోపైతే నిన్న వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఇంకా ఇంతకు మించి డిలే చేయడం ఎందుకు అనే ఉద్దేశంలోని సో ప్రజెంట్ వీడియోలోకి అయితే ప్రజెంట్ షేర్ చేస్తున్నాను. బట్ మళ్ళీ ఓల్డ్ వీడియోస్లోకి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. ముందు రోజు చక్కగా కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఎలా ఉంది ఏంటని అన్నది అసలు కాస్త లేట్గా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో ద్వారా మీకు ఇంకా షేర్ చేయక తప్పలేదు. సో ఇదండి. ఓకే, ఉదయాన్నే చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది. అర్లీగా లేచినా కానీ ఉదయం నుండి ఏ యొక్క వర్క్ ఉంటుంది కదా, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా కిచెన్ దగ్గరికి వచ్చేసి పూజకి సంబంధించి ప్రసాదాలు అవి చేస్తాం కదా. సో ఈరోజు అయితే నేను కుడుములు చేస్తున్నా. కాస్త ఎసరు పోసి అందులో పచ్చిశనగపప్పు అలానే కాస్త సాల్ట్ వేసేసాను. ఇలా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ రవ్వ వేస్తున్నా. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అండ్ ఈ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ రవ్వతో పాటు చాలా పావంతు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే కుడుములు మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, తొందరగా విడిపోకుండా. ఇక్కడైతే కోకోనట్ పీసెస్ని అయితే చక్కగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. అండ్ ఈ కుడుములు చక్కగా ఉక్కిపోయిన తర్వాత, అంటే రవ్వ అది వేసాక బాగా ఉప్మాలాగా ప్రిపేర్ అయిపోతుంది కదా, అది అయిపోయాక కాస్త చల్లారిన తర్వాత కుడుముల్లాగా ప్రిపేర్ చేసేసుకుని స్టీమ్ పెట్టేస్తాను. ఇడ్లీ పాత్రలో అడుగున ఒక గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేస్తాను. సో ఓన్లీ సింగిల్ ప్లేట్ కాకుండా ఇలా 2 ప్లేట్స్ ఉండేలా చూసుకుంటే కుడుములు ఇందులో బాగా అమర్చుకుని స్టీమ్ చేసుకోవడమే. కాస్త పెసరపప్పు నానబెట్టాను. ఈరోజు చలిమిడి వడపప్పు పానకం అది పెడుతున్నాను నారాయణుడికి. ఓకేనండి. డైరెక్ట్గా మాట్లాడితే మీకు క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంలో వాయిస్ ఓవర్ కంటే కూడా బెటర్గా ఉంటుందని అలా షేర్ చేశాను. అండ్ వచ్చేటువంటి నెక్స్ట్ మంత్ నుండి శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలోని చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాలు అవి మొదలవుతూ ఉంటాయి కదా. వరలక్ష్మి వ్రతానికే కాకుండా ఇంకా తర్వాత వచ్చేటువంటి వినాయక చవితికి కూడా ఈ కుడుముల నైవేద్యం అనేది ఖచ్చితంగా పెడతాం కాబట్టి, అమ్మవారికైనా అలా వినాయకుడికైనా సరే మనం వీటిని తయారు చేయాలి కాబట్టి ముందుగానే మనం వీటికి సంబంధించి తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. అందుకోసం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను రెసిపీ అంతా కూడా. అండ్ ఆల్రెడీ మీకు టాపిక్ చెప్పాను, మెజర్మెంట్స్ చెప్పాను, ఎలా వేసుకోవాలి ఏంటి కొలతలు అన్నీ కూడా. సో కొంతమంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా కుక్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అలా ఏం డౌట్ లేకుండా కొత్తగా బిగినర్స్ ఎవరైనా ఉంటే కుడుములు ఎలా తయారు చేసుకోవాలని అనే ఒక ఇదిలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. తొలకాదేశ్ అంటే కొంతమంది ఈ జొన్న పిండితోటి కాస్త బెల్లం అది కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారు. దాన్నే పేలాల పిండి అని కూడా అంటుంటారు కొంతమంది. అండ్ మా సైడ్ ఏంటంటే ఎక్కువగా కుడుముల్ని తయారు చేస్తూ ఉంటాము. కుడుములే ప్రత్యేకత అన్నమాట మా సైడ్. సో ఇంకా అలవాటు అక్కడ ఎలా ఉందో ఇక్కడ అదే అలవాటు నేను ఫాలో అవుతూ కుడుములు అయితే చేస్తున్నాను అనమాట. ఇందులోని బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను కదా, కాస్త అలా ఉండలు కడుతున్నట్టుగా అనిపిస్తుంది స్టార్టింగ్, తర్వాత అలా కలుపుగా మిక్స్ అయిపోతుందిలేండి. బట్ బియ్య పిండి ఏంటంటే బేస్గా ఉంటుందన్నమాట. ఆ కుడుములు తయారు చేస్తున్నప్పుడు అది తొందరగా ఉప్మా పిండి ఏదైతే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అంటే మనం తయారు చేసినటువంటి ఈ రైస్ రవ్వతోటి తొందరగా ఆ కుడుము విడిపోకుండా బేస్గా చక్కగా స్టిక్కీగా పట్టి ఉంటుంది. సో అందుకోసం వేస్తూ ఉంటాము. నాకు ఇది అమ్మ చెప్పారండి. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా అలా బియ్య పిండి వేయకుండానే డైరెక్ట్గా రైస్ రవ్వతోటే కుడుములు చేసిన రోజులు ఉన్నాయి. బట్ కాకపోతే అమ్మని అడిగేదాన్ని, ఎందుకమ్మ కుడుములు వెంటనే అలా విడిపోతున్నాయి, ఓపెన్ అయిపోతున్నాయి, ఫాస్ట్గా ముట్టుకుంటుంటే ఓపెన్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా కాస్త ఒక 4-5 స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకో అని చెప్తే అలా యాడ్ చేశాను.
బ్యాక్‌గ్రౌండ్‌లోనే నారాయణుడికి సంబంధించిన డెవోషనల్ సాంగ్స్ అయితే రన్ అవుతున్నాయండి. చక్కగా అలా ఈలోపు ఇంకా ఈ కుడుములు తయారీ అంటే కాస్త సమయం పట్టేస్తది కాబట్టి ఇంకా అలా నెమ్మదిగా డెవోషనల్ సాంగ్స్ వింటూ పైన ఫ్యాన్ ఆన్ చేసేసాను అనుకోండి. ఎందుకంటే కాస్త వేడిగా ఉంటుంది కదా! ఆ వేడి చల్లారుతూ ఉండగానే మనం నెమ్మదిగా ఇలా కుడుములను అనేవి తయారు చేసుకోవాలి. మన చేతిని అలా తడి చేసుకుంటూ నార్మల్ వాటర్ తోటి తడి చేసుకుంటూ అలా కుడుములను ఒత్తుకుంటూ ఉంటే చాలా చక్కగా సాఫ్ట్‌గా నీట్‌గా వస్తాయి. అంతేకాకుండా వైజాగ్ సైడ్ పెద్దగా ఈ తొలేకాదశి పూజలు అనేవి పెద్దగా చేయరని అనుకుంటా. నేను గమనించినంత వరకు కూడా పెద్దగా తెలీదండి అని అన్న వాళ్ళు విన్నాను. సో విజయనగరం సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు. ఓకేనండి. సో ముందుగానే మొదట చేసినటువంటి కుడుమునైతే పక్కన పెట్టాను. కుడుములన్నీ కూడా ఇడ్లీ పాత్రలోనే అమర్చేసిన తర్వాత ఆ మొదట చేసిన కుడుముని పైన పెట్టానమాట. సో ఇదండి. అంటే కాస్త సెంటిమెంట్‌గా భగవంతుడికే కదా మొదటిసారిగా మనం చేసేటువంటి కుడుములని తీసి పక్కన పెడతాం. అలా మొదటి కుడుమును కూడా పక్కన పెట్టే అలవాటు ఉంది నాకు. ఓకేనండి. ఈ లోపైతే స్టవ్ ఆన్ చేసేసుకుని ఇంకా ఈ ఇడ్లీ పాత్రనైతేనే స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఒక 10-15 మినిట్స్ స్టీమ్ చేసేసుకోవడమే. అయిపోయిన తర్వాత మూత తీసి ఒక అరగంట పాటైనా పక్కన పెట్టి ఉంచండి. చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో వేడివేడిగా కనుక ముట్టుకున్నారా వెంటనే విడిపోయి అవి పగిలిపోయినట్టుగా అయిపోతాయి. సో అందుకోసం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు టచ్ చేయొద్దు వాటిని. సో అంటే మూత తీసిన వెంటనే మంచిగా పొగలతోటి ఆవిరి పడుతూ ఉంటుంది కదా! సో అవి గట్టిగా కాస్త టైం పడుతుంది. మూత తీస్తే ఈలోపు చల్లారుతూ ఉండి అవి స్ట్రాంగ్ అవుతాయి. ఈలోపు చూసారు కదా ఎలా అయితే చేసామో అలానే అందంగా అద్భుతంగా ఉన్నాయి. రుచి కూడా నిజంగా అమోఘంగా ఉన్నాయండి. సో ఇంకా నేనైతే ఈ సిల్వర్ బౌల్లోకి పెట్టేశాను. పూజ దగ్గర పెట్టుకునేటువంటి బౌల్లోకి. ఓకేనండి. పూజ దగ్గర పెద్దగా ఇంకా వీడియో ఏం తీయలేదు. పూజా విధానం అవన్నీ కూడా ఆల్రెడీ చాలా వీడియోస్ నుండి చూస్తూనే వస్తున్నారు కదా అని. సో ఇంకా చివరగా అయితే హారతి అనేది ఇస్తున్నాను. తర్వాత ప్రదక్షిణ చేసి అలా నేల మీద మనం సాష్టాంగం టైప్ కాకుండా వంగి అలా దండం పెట్టుకుంటాం కదా! భూదేవతల్లి కూడా అక్కడ ఇంకా దండం పెట్టేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇంకా చివరగా అయితే ధూపం ఇచ్చేస్తాను అనమాట. ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తాం కదా! అంటే సాంబ్రాణి అనేది ఇచ్చేస్తాము. అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ పూర్తయిపోయినట్టే. సో ఇదండి పూజకి సంబంధించి అయితే ఈరోజు చాలా చాలా బాగా జరిగింది. ఇంతకీ మీ సైడ్ ఎలా పూజ చేసుకుంటారు, ఏ నైవేద్యం అనేది పెడతారనేది కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కూడా పూజ చేసుకున్నారా నిన్న అనేది తెలియచేయండి. ఓకే, మరి చూస్తుండండి. అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు.
ఓకే. చూస్తున్నారు కదండీ! పూజ అయితే చాలా చాలా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను. మనం రోజు పెట్టేటువంటి దీపారాధనే కావచ్చు కానీ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, నివేదనలు ఏవో ఒకటి పెట్టి సమర్పించడం అనేది కదా కాస్త ప్రత్యేకతతో ఉంటుంది. కాకపోతే ఉదయాన్నే కాస్త అర్లీగా లేచినా కానీ వెలుతురనేది వచ్చేస్తుందిలేండి. పూజలంటివి కంప్లీట్ చేసుకునేసరికి పెద్ద పండుగల రోజు నాడు కాస్త ఎంత హడావిడి చేద్దాం అనుకున్నా అంతే. సమయం అయితే 7 ఆ టైం అయిపోయింది ఉదయం పూట. ఇంకా తులసికోట దగ్గర కూడా పూజ అనేది చేసేసుకున్నాను. ఇలా చక్కగా పూజ పూర్తయ్యేసరికి ఎంత ప్రశాంతంగా ఉందో మనసు. పూజలో దీపారాధన ఎలా వెలిగించినా కానీ మన భక్తి మాత్రం ప్రధానం. దీపం అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకొని జ్ఞానాన్ని పెంచుకోమని అర్థం అన్నమాట. అందుకోసం మనం డైలీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదనే ఉద్దేశంలో మనం ఆ భగవంతుడికి దీపారాధన అనేది చేసుకుంటాము. బ్యాక్గ్రౌండ్లో డివోషనల్ సాంగ్స్ రన్ అవుతూ చక్కగా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అందుకోసం నేను ఇంకా అక్కడ ఏం మాట్లాడినా కానీ వాయిస్ ఓవర్ అనేది మాత్రం ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. కానీ అక్కడ ఒరిజినల్ వాయిస్ని వినిపించకపోవడానికి రీజన్ అయితే అదేమాట. బట్ డివోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని వినిపిద్దామా అంటే కాపీరైట్ అవుతుంది. ఆ ఇష్యూతో మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా అలా లైట్ తీసుకుంటుంటాను. సో ప్రజెంట్ మనీ ప్లాంట్ చూసారు ఎంత లెంతీగా అయిపోయిందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో అంటే మీరు చూసిన ప్రీవియస్ వీడియోస్లో కాస్త షార్ట్గా ఉంది. అప్పుడే మేము ఇంటికి వచ్చిన కొత్త అది కాబట్టి. ఓకేనండి, పిల్లలు అయితే చక్కగా చదివేసుకుంటున్నారు ఇక్కడ. హాయ్ నన్న, ఎలా చూడండి కిషాన్. హాయ్, తల సరి చేసుకో చిన్న, నువ్వు కూడా సరి చేసుకో తల. హోంవర్క్స్ చేసుకుంటున్నారా? ఓకే, చదువుకో. ఓకేనండి, నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, న్యూ డ్రెస్సెస్ కలెక్షన్. అది నేను మీకు వంట సంగతులు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ లోపు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. వస్తాను, ఆ విషయం దగ్గరికి వస్తాను. బట్ ఈరోజు సండే కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, అందుకే ఇంకా ఆ క్లిప్పింగ్ చూపించగలిగాను. హలో అండి, ఓకేనండి. మార్నింగ్ అయితే పూజ చాలా చక్కగా పూర్తయింది. ఈరోజు అయితే ఇంకా వంట విషయానికి వచ్చేస్తే పప్పు మునగాకు చేస్తున్నాను. ఈరోజు ఆదివారం కూడా కలిసి వచ్చింది, పైగా ఆషాఢం సమయం కదా. పప్పు మునగాకు ఆదివారం రోజు వండుకుంటే చాలా మంచిది. పక్కన రైస్ పెట్టాను, అత్తేసరిలాగా అంటే కాస్త రైస్లోనే పెసరపప్పు వేసేసి విజిల్స్ వేయించేస్తున్నాను. జస్ట్ మా ముగ్గురు మట్టుకే కదా రైస్ అయితే ఇంక ఈ పూటకే కాబట్టి లంచ్లోకి. ఇంకా ఈవినింగ్ అయితే డిన్నర్గా టిఫిన్ చేసేస్తాము. కుడుములు అవి ఉన్నాయండి. పప్పు అయితే వాష్ చేసేసి కందిపప్పు నదిని స్టవ్ మీద పెట్టేసాను, చక్కగా ఉడుకుతుంది. లోపు అయితే ఇదిగో కొబ్బరి తురుము అది రెడీ చేసేసుకున్నాను. మునగాకు అదిని శుభ్రం చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా పప్పు ఉడికిన తర్వాత మునగాకుని కాస్త వేసేసి ఇంకా ఈ కొబ్బరి తురుము వేసేసి కాస్త ఉప్పు కారం కూడా వేసేసి దగ్గరికి కుక్ చేసేసుకుని కాస్త తాలింపు వేసేసుకోవడమే. ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అండ్ దీని కాంబినేషన్ నేను మాట్లాడనివ్వట్లేదు మా విజిల్స్. సో దీని కాంబినేషన్లోనైతే ఈరోజు రసం అనేది తింటారు, చాలా బాగుంటుంది. అంటే చారు అంటాం కదా, సో రసం పెట్టుకుంటాను. ఈరోజు కాసేపు పెడతాను. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత రసం పెట్టేస్తాను. ఇదండి. ఓకే, ఈరోజు ఇంకా ఆషాఢం కర్రీ వండుతున్నాను అనమాట. ఆషాఢంలోనే పప్పు మునగాకు వండుకుంటారు, అండ్ నేరేడు పళ్ళు తింటారు, గోరింటాకు పెట్టుకుంటారు. ఇన్ని పనులు ఉంటాయి ఆషాఢంలో, ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. అండ్ ఈరోజు ఇంకా ఎలా తొలి ఏకాదశి కూడా చక్కగా ఆదివారం రోజు కలిసి వచ్చింది కాబట్టి పప్పు మునగాకు ఈరోజు వండేస్తున్నాను. ఓకే, ఓకేనండి. మునగాకు అంతా కూడా చక్కగా శుభ్రం చేయడం పూర్తయింది. నేనే కాదు, మా హెల్పర్ కూడా నాకు హెల్ప్ చేసింది అనుకోండి. తను, నేను, మా పద్మ, నేను ఇద్దరం కలిపి ఇలాగ చక్కగా మునగాకు తీయడం కంప్లీట్ అయింది. సో ఎక్కడ మునగాకు దొరికితే బాగుండురా నాయన అని అనుకునేసరికి పద్మ అందమాట మా చుట్టుపక్కల ఉందండి అని అంటే, సరే కాస్త వచ్చేటప్పుడు ఆకు తీసుకురమ్మానని అంటే బాగానే తీసుకొచ్చింది తను. ఈ లోపు అయితే పప్పు నది కూడా చక్కగా ఈ కందిపప్పుని వాష్ చేసేసి నానబెట్టి అనమాట, 1 గంట పాటు నానబెట్టి తర్వాత ఆకు సంగతికి వచ్చేసాను. ఆకు అంతా కూడా శుభ్రం చేసేసుకుని కొబ్బరి ఇక్కడ కూడా అంతా చక్కగా మంచిగా రెడీ చేసి సిద్ధం చేసి ఉంచాను అనమాట. అండ్ అంటే ఏం లేదు, కొబ్బరి ముక్కల్ని పీసెస్ కింద కట్ చేసేసి అప్పుడు గ్రైండ్ చేసేస్తాను. సో ఇది ఓకేనండి. కందిపప్పుని చక్కగా వాటర్లోని నానబెట్టి ఉంచాము కదా 1 గంట పాటు, అందులో కాస్త పచ్చిమిరపకాయలు కూడా వేయాలి, నేను మర్చిపోయాను. సో పచ్చిమిర్చిని ఒక 5 లేక 6, ఒక 8 లేక 10 అలా మీరు తీసుకున్నటువంటి పప్పు క్వాంటిటీని బట్టి మాట. సో అలా వాటర్ తోటి వేసేసి స్టవ్ మీద పెట్టేసి అది చక్కగా దగ్గరికి ఒక 65% కుక్ అయిన తర్వాత అప్పుడు ఈ
మునగాకుని వేసేసుకుని మంచిగా వాష్ చేసేసుకోవాలి. మునగాకు అది వాటర్ అనేది తగలదు, తడి తగలదు మునగాకుకి, బట్ అయినా సరే మునగాకుని మంచిగా వాష్ చేసేసి అది వేసేసుకుని కొబ్బరి తిరుగుడు కూడా వేసేసుకుని మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఈ లోపు పోపు అనేది వేసుకోవాలి. ఆ మగ్గుతూ ఉండగానే ఇంకా మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా ఈ కందిపప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. పోపు విషయానికి వస్తే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేస్తే ఎంత రుచిగా ఉంటుందోనండి. కాకపోతే ఈరోజు వెల్లుల్లిపాయ ఉల్లి తినకూడదు కాబట్టి వాటిని స్కిప్ చేశాను. అండ్ కాస్త ఆయిల్లోని, అంటే కొంతమంది ఆయిల్ కూడా తినరు, ఇంకా చెప్పాలంటే ఉపవాసాలు ఉంటారు, అసలు ఫుడ్డే తినరు, రైస్ ఏం తినరు. బట్ అంత ఎక్కువ పూజలు చేయట్లేదులేండి, నార్మల్గానే ఇంకా దీపారాధన అది చేసి కుటుంబంలాగా చేసి ఇంకా ఇంట్లో పిల్లలకైనా వండాలి కదా. ఇంకా ఈరోజు పప్పు మునగాకు ఇంకా కలిసి వచ్చింది వారం రోజునాడు. ఆదివారం రోజునాడు అంటే మనం స్పెషల్గా ఏదో నాన్ వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు అలాగ పూజ రోజు అలానే ఆషాఢం రోజు అన్నీ కలిసి వచ్చాయని చెప్పి ఇంక ఈరోజు ఈ రెసిపీ పెట్టుకున్నాను. తాలింపు పోపు అంతా కూడా వేసేసి మిక్స్ చేసేసాను. సాల్ట్ అలానే కాస్త కారం కూడా వేసేయండి పప్పులోని. అండ్ అదంతా కంప్లీట్ చేసి పక్కన పెట్టేశాను పక్క స్టవ్ మీదకి. ఈ లోపు అయితే దీనికి కాంబినేషన్ రసం తినాలి అన్నాను కదా, ఏం లేదు కాస్త ఆయిల్లోని ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకున్నాం. ఉల్లి అయితే వేసుకోవచ్చు, బట్ ఈరోజు స్కిప్ చేసాం కాబట్టి వేయలేదు. ఇంకా ఎసరు పోసేస్తున్నాను. వాటర్ ఎంత అయితే వేయాలో అంత వాటర్ని, కాస్త చింతపండు అలానే బెల్లం అనేది కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకుని నీళ్లు తగ్గట్టుగా మనకి ఎంత ఎసరు కావాలి అంటే రసం ఎంత కావాలనేది దానికి తగ్గట్టుగా వేసేసి కాస్త ఉప్పు కారం రెండు వేసేసాను. అవి ఇంకా నేను మీకు చూపించలేదు కానీ ఉప్పు కారం తగినంతగా వేసేసుకుని ఇంకా చివరిగా చూసుకుందాం. పులుపు ఎక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువగా ఉంటే వాటర్ ఎక్కువ పడుతుంది. అదేమాట కాంబినేషన్. ఓకేనండి. తర్వాత ఇంకా కర్రీ సంగతికి వచ్చేస్తే చక్కగా ఇది తడిగా కాస్త వెట్టగా ఉంటుంది, అలా ముద్దగా వండుకుంటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుందోనండి. కాకపోతే ఈ కర్రీ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ సాల్ట్ ఎక్కువగా లాక్కుంటుంది ఏంటో మరి ఆ కర్రీకి స్పెషల్. సో మా అత్తయ్య గారు చేసేవారు ఎంత అమృతంలో ఉండేదో. ఆవిడ ఆ గిన్నె నిండా వండారు అంటే పక్కాగా నేను మా వారు కూడా 2 బౌల్స్లో పెట్టుకుని చక్కగా తినేసేవాళ్ళని టీవీ చూస్తుని. ఇలాంటి కూరలు వండుకుంటున్నప్పుడు మా అత్తగారిని నేను ఖచ్చితంగా తలుచుకుంటూ ఉంటానండి. ఈ కూరనే కాదు ఏ రెసిపీస్ అయినా కూడా. ప్రత్యేకంగా అయితే నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను. మా అత్తగారు చాలా బాగా చేసేవారు. సో ఏ వంట పూర్తయినా సరే అమ్మ వంట అయిపోయింది తింటావేమో అని అడిగేవారు పాపం. బట్ ఏం చేస్తానండి, ఆ జ్ఞాపకాలన్నీ మనతో పాటు ఉండిపోయినాయి, అంతకుమించి ఇంకేం చేస్తాం. ఓకే, ఇంకా కర్రీ అయితే మొదటిసారిగా కదా, ఆషాఢం కర్రీ కదా అని కళ్ళకు అద్దుకుని తింటున్నాను అనమాట. ఇంకా ఈ న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ విషయానికి వచ్చేస్తే పదండి మీతో షేర్ చేసుకుంటాను. టోటల్గా అన్ని టాపిక్స్ చెప్పాను. వీటి ప్రైజెస్ కూడా నేను అక్కడే మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను. సో అంటే ప్రైజెస్ మళ్ళీ కాస్త నేను మెన్షన్ చేయకపోతే కమెంట్స్ పెడుతున్నారు కదా, అందుకోసం ఇస్తాను. ఇక్కడ టీఎస్కే కలెక్షన్స్లో తీసుకున్నాను కళ్యాణి గారి దగ్గర. అండ్ 2 ఫ్రాక్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా కలంకారీ టైప్. సో యాక్చువల్లీ ఇందులో రెడ్ కలర్ కూడా ఉంది, బట్ నా దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ ఫ్రాక్ ఉంది కదా అని చెప్పి నేను ఈ కలంకారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ ఫ్రాక్ తీసుకున్నా. అండ్ ఎల్లో విత్ బ్లూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇదొకటి. ఇలా 2 ఫ్రాక్స్ తీసుకుని 2 అయితే ఇలా 2 సెట్ పీసెస్ టాప్ టు బాటమ్ ప్లాజాస్ వస్తాయన్నమాట, 2 ప్లాజాస్. సో ఇలా 2 తీసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఇదైతే వేసుకున్నటువంటి వీడియో ఒకటి షూట్ చేశాను, అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఐరన్కి ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా. ఇచ్చే ముందు ఒకసారి మీతో షేర్ చేసేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా రీసెంట్గానే వచ్చినాయి, ఆర్డర్ పెట్టాను. ఇవి నేను అనుకోకుండా ఆర్డర్ పెట్టాను, బట్ ఈ లోపైతే నెక్స్ట్ నా బర్త్డే వస్తుంది కదా అని చెప్పి మా వారైతే నాకు డ్రెస్సెస్ తీస్తానన్నారు. అండ్ నేను కళ్యాణి గారి కలెక్షన్స్లోనే తీసుకుంటాను అన్నానని చెప్పేసి ఆవిడ కలెక్షన్స్లో సెలెక్ట్ చేసుకున్నాను. అవి కూడా ఇంకా ఆన్ ది వేలో ఉన్నాయి. వచ్చిన తర్వాత అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. 3 అనుకుంటా 3 టాప్స్ తీసుకున్నాను. అవి కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. ప్యూర్ కాటన్ మటు అన్నీ కూడా. సో ఇవ్వండి నేను తీసుకున్నటువంటి ప్రజెంట్ న్యూ డ్రెస్ కలెక్షన్స్ అయితేనే. అండ్ ఇంకా వస్తాయి, అవి వచ్చిన తర్వాత ఆ దగ్గరలో వీడియో ఏదైతే చేస్తానో అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఈ లోపైతే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను మీ ముందుకి. టీఎస్కే కలెక్షన్స్లో కళ్యాణి గారి దగ్గర తీసుకున్నాం. వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అండ్ కళ్యాణి గారి కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా.
సో నేను ఏ జ్యువెలరీ కానీ ఏ డ్రెస్సెస్ వేసుకున్నా కంపల్సరీ అడుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో పెడుతున్నా కదా అని అందరినీ తీసుకోమని అయితే నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేస్తారనే ఉద్దేశంలో షేర్ చేస్తున్నాను అంతే. సో అంటే నేను వీడియో ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గానే షేర్ చేస్తే మీకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా తర్వాత కావాలన్నా కూడా అవైలబుల్గా ఉండవు అనే ఉద్దేశంలోనే ఇప్పటికే లేట్ అయినా కానీ ఉన్నాయో లేదో కూడా నాకు కూడా తెలియదు. బట్ అయినా సరే లేట్ చేయకుండా ఇంతకు మించి ఇంకా షేర్ చేద్దాం అనుకున్నాను. సేమ్ కళ్యాణి గారి దగ్గర తీసుకున్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ కూడా చూసేద్దాం. సో టీఎస్కే కలెక్షన్స్లో కళ్యాణి గారి దగ్గర తీసుకున్నటువంటి ఫస్ట్ కలెక్షన్ కంటే. ఈ కంటేతోటే నేను ఇంప్రెస్ ఇన్ని కలెక్షన్ తీసుకోవడానికి రీజన్, సో అప్పట్లో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ ట్రెడిషనల్ కంటే అనే మోడల్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇందులో ఎటైనా వేసుకోవచ్చు అన్నమాట. గ్రీన్ అండ్ రెడ్ అలా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే చిన్ని ఇయర్ స్టడ్స్ కూడా వచ్చాయన్నమాట వీటికి, గ్రీన్ అండ్ రెడ్లోని. ఇలా గ్రీన్ అండ్ రెడ్ కలర్స్లో చిన్నగా వచ్చిన స్టడ్స్ అని చెప్పేసి నేను ఇవి కాదు అని చెప్పి నేను ఒక పెద్ద కలెక్షన్ అంటే వీటికి తగ్గట్టుగా మ్యాచింగ్లో ఉంటుందని చెప్పి ఈ 2 కలెక్షన్స్ తీసుకోవడం జరిగింది. మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఇలా దీనికి కాంబినేషన్లో ఈ కంటేకి అలా తీసుకున్నాను అనమాట. ఇదండి ఫస్ట్ కలెక్షన్. అండ్ సెకండ్ కలెక్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, ఇది బాహుబలి వీడియో క్లిప్పింగ్ కూడా చేశాను నేను. ఇది కన్నా నిద్రించిన సాంగ్కి పెట్టుకున్నాను కదా, మీరు చూసే ఉంటారు. సో ఇది ఇన్విజిబుల్ చైన్. అండ్ ఈ కలెక్షన్ కంటే నచ్చి తర్వాత నేను ఇది తీసుకున్నాను. ఇంకా 1 by 1 లైన్కి ఇంక అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకున్నా. ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసారు. వైజాగ్ మా మేనకోడలు వాళ్ళ సంగీత్కి పెట్టుకున్నాను ఈ నెక్ సెట్. అండ్ ఇది వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు నాడు అనుకుంటా, అది కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను, చాలామందికి నచ్చింది. సో సెట్ అండ్ ఇయర్ రింగ్స్. సో ఇలా మంచిగా సెట్ తీసుకున్నాను కొన్నింటికి. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ టైంకి లాస్ట్ డే పెట్టుకున్నాను. ఇది ఎల్లో అండ్ పింక్ శారీ కాంబినేషన్లోనే, ఆర్గంజా శారీకి కాంబినేషన్ చాలా మ్యాచింగ్ బాగుంటాయి అని చెప్పి ఇలా పింక్ కలర్ పెట్టుకున్నాను. అప్పుడు మీకు గుర్తుంది అనుకుంటున్నా, చాలా వెయిట్ కూడా ఉంటాయి అనుకోండి ఇవి. సో ఉన్నటువంటి మొత్తం కలెక్షన్లో బాగా వెయిట్ ఉన్నాయి ఏదైనా ఉంది అంటే అది ఇదేమాట. ఇవి ఒక్కటే ఉంటాయి బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయినా సరే ఇంకా నేను ఆ రోజు పెట్టుకోవాల్సి వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇంకా నేను మీకు చూపించిన కలెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి తమ్ముడు మ్యారేజ్ టైంలో పెట్టుకున్నా, అందరూ కూడా చాలా బాగుంది బట్ కాస్త బిగ్ సైజ్ అయిందని అన్నారు. కానీ నాకు అప్పుడు గోల్డ్ తీసుకోవడానికి టైం లేక నేను ఇంకా కళ్యాణి గారి కలెక్షన్స్లో ఇలా 1 gram గోల్డ్లోనే తీసుకున్నాను. బాగుంది బట్ గోల్డ్ తీసుకోలేకపోయి నేను, మంచిది ఉండేది బట్ ఇంత హెవీ మోడల్లో లేదని చెప్పి తీసుకోవడం అయ్యింది. బట్ నేను ఇంకొంచెం మంచి కొత్త తీసుకుందాం అనుకుంటున్నా మళ్ళీ. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి. ఇది సో వినాయకుడికి సంబంధించినవి మాట ఇవి. ఎంత బాగా, చాలా బాగా చేశారు ఈ ఇయర్ స్టడ్స్ అయితేనే. సో ఇన్విజిబుల్ చైన్కి 2 స్టడ్స్ వచ్చినాయి అన్నమాట వినాయకుడికి సంబంధించి, చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఇవి. సో ఇన్విజిబుల్ చైన్స్ అయితే 2 ఉన్నాయి ఇలా తీసుకున్నటువంటి కలెక్షన్స్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇదొక కంటే మోడల్, ఇంకా పెట్టుకోలేదు, కొత్తది ఇది. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలాసార్లు యూజ్ చేశాను. ఎంత క్యూట్గా ఎంత బాగుంటాయి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వీటి ఫొటోస్ కూడా తీసుకుని గోల్డ్ చేయించుకుంటాను అన్నారు. చాలా నచ్చి అందరికీ బాగుందని అన్నారు అనమాట ఇది. ఓకే, చాలా క్యూట్గా నీట్గా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఈ కంటేకి మ్యాచింగ్ మాట ఇవి ఇయర్ స్టడ్స్. సో ఇదండి. ఓకే, ఇక్కడ అన్నీ కూడా మీకు షేర్ చేసేసాను ఆల్రెడీ. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్కి వద్దాం. అండ్ ఇవి వచ్చేస్తే చూస్తున్నారు కదా, ఇందులో కొత్తగా తీసుకున్నాను రీసెంట్గా ఇవైతేని. అండ్ ఇవైతే కాస్త ముందే తీసుకున్నా, ఒక 2 months అవుతుంది అనుకుంటా తీసుకుని. ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ చైన్స్ మాట. 10 ఉంటాయి అనుకుంటా, 10. సో అవే సేమ్ ఇందులో ఉన్నాయి సెట్స్. సో వాటికి ఈ టైప్ హుక్స్ ఉంటాయి, హుక్స్ అండ్ చిన్న స్టడ్స్ ఉంటాయి. వాటికి వీటిని చక్కగా హుక్కి చక్కగా పెట్టేసుకుని హ్యాంగ్ చేసుకోవడమే అలా. సో ఇవి ఒక కలెక్షన్. అండ్ వీటితో పాటు ఇవి చిన్నవి అన్నమాట,
చిన్న చిన్న హుక్స్, అండ్ ఈ హుక్స్ ఉన్నాయి కదా ఇవి ఒకటి, అండ్ ఈ లీఫ్ మోడల్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ చిన్న చిన్న స్టడ్స్కితో పాటు ఈ లీఫ్ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఈ లీఫ్ మోడల్కి వెనక వైపు ఇక్కడ హుక్ ఉంది కదా, హుక్కి కూడా వీటిని పెట్టుకోవచ్చు. వీటిని పెట్టి మనం ఇయర్స్కి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకటి చూపిస్తాను ఉండండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా హుక్కి బ్యాక్ సైడ్ హుక్కి ఈ రింగ్ని పెట్టేశాను వీటికి వచ్చినటువంటి. సో మనం ఏ డ్రెస్ అనేది వేసుకుంటే దానికి తగ్గ కాంబినేషన్లో మంచిగా మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు అన్నమాట ఇయర్ రింగ్స్ అవి కూడాని. సో ఇది ఒక సెట్ తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే లెంతీగా వస్తాయి అన్నమాట హ్యాంగింగ్ చైన్స్. ఇవైతే చాలా షార్ట్ లెంత్లో వచ్చేటువంటి ఇయర్ రింగ్స్. ఇవైతే టోటలీ 15 ఉంటాయి, 15. సో ఇందులో ఉన్నటువంటివి సేమ్ బయట అవి పెట్టాను. ఇవ్వండి ఇలా 2 బాక్సెస్లోవి చాలా బాగుంటాయి. మనకి ఏ డ్రెస్ మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూసారు మీరు, బాహుబలి వీడియో షార్ట్కి నేను ఇవే పెట్టుకున్నాను. ఈ ఇన్విజిబుల్ చైన్కి ఆ రోజు దీన్నే సెట్ చేసి ఆ రోజు వీడియో షూట్ చేసుకున్న, చాలా నచ్చింది అందరికీ. అండ్ అంతేకాదు సంక్రాంతి టైంలో నేను భాను వాళ్ళ కలెక్షన్లో తీసుకున్నటువంటి ఆరెంజ్ కలర్ బిన్ని సిల్క్ శారీ ఉంది కదా, సో నేను ఇవి హ్యాంగింగ్స్ అవి పెట్టుకున్నాను. చాలా నచ్చినాయి అందరికీ కూడా. షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను మీకు. హైలెస్ సాంగ్ దానికి పెట్టానమాట, అందరికీ చాలా నచ్చినాయి. ఇవి బాహుబలి ఇయర్ రింగ్స్ అంటారు యాక్చువల్గా. బాహుబలిలో అనుష్క పెట్టుకున్నప్పటి నుండి బాగా ఫేమస్. అప్పటి నుండి నాకు ఇవి పెట్టుకోవాలని చెప్పి చాలా సరదా పడ్డాను. కళ్యాణి గారి కలెక్షన్స్లో ఉండడంతో తీసుకున్నాను. యాక్చువల్గా ఇదే టైప్లోని హెయిర్కి కూడా ఇలానే వస్తున్నాయి అన్నమాట. హెయిర్కి మనం బ్యాక్ సైడ్ చక్కగా హుక్ లాంటిది వస్తుంది, ఇదే టైపు. చూసాను, కలెక్షన్ బాగుంది, నచ్చాయి అనుకున్నాను. ఇవేంటండి బాబు, ఇంకా ఇంతకు మించి ఎక్కువ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఒక ముక్కెర. యాక్చువల్గా నేను ఇది ఇంకా పెట్టుకోలేదు. తమ్ముడు మ్యారేజ్లో నేను పెట్టుకున్నటువంటి ముక్కెర అయితే చెల్లిది, మా ప్రియాంక అది చెల్లిది పెట్టుకున్నాను అప్పట్లో. బట్ ఆ టైం కంటే కూడా చెల్లిది పెట్టుకోవడానికి ముందుగానే ఆవిడ దగ్గర ఆర్డర్ చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిందని చెప్పేసి నేను ఇంక పెట్టుకోలేదు. బట్ ట్రై చేస్తే మాత్రం కాస్త బిగ్ సైజ్ అయిపోయింది ఇది, అందుకోసం నేను ఇంక పెట్టుకోలేదు, పక్కన పెట్టేశాను ప్రస్తుతానికి. బాగా సైజ్ పెద్దగా ఉంది ఇది ముక్కెర. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ మాట ఇవి. పిల్లలు ఇంట్లో ఉన్నారు, కాస్త ఇగ్నోర్ చేయండి, నాయిస్గా ఉంది బాగా. కావాలనుకుంటే ఇలా సింగిల్గా పెట్టచ్చు, లేదంటే ఈ పెటల్తో పెట్టచ్చు, లేదంటే ఈ పెటల్తో పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మామిడి పిండి షేప్లో ఉంటుంది ఇవి. నేనైతే ఎక్కువగా ఇలాగే సింగిల్గానే పెట్టడానికి ట్రై చేశాను. చాలా బాగుంది కదా, మంచి స్టోన్స్ తోటి అవి కూడా, అందుకోసం. అండ్ ఇవండి, అసలు చాలా కలెక్షన్ ఉంది నాకేంటంటే అన్నీ సింపుల్గా ఉండాలి అనే టైప్లో తీసుకుంటుంటాను. ఆల్రెడీ గోల్డ్ కలెక్షన్ ఉంది కాబట్టి గోల్డ్ అస్తమాటో అన్నింటికి పెట్టలేము కదా, అందుకోసం సరదాగా ఉంటాయని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి నా ఫేవరెట్, రీసెంట్గా తీసుకున్నాను. ఈ లీఫ్ షేప్ మోడల్ ఉన్నటువంటి ఇయర్ స్టడ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా, ఇవి రెండుని ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటితో పాటు ఈ క్యూట్ ఇయర్ స్టడ్స్, ఇవి కూడా బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ మధ్యన ఎక్కువే పెడుతున్నాయి వీటిని. ఇవి మా వారు వెళ్ళిన తర్వాత వచ్చినాయి అన్నమాట, ఈ రెండు కూడా. ఇదొకటి అండ్ ఇవి ఒకటి, ఈ 2 సెట్స్ ఉన్నాయి. అండ్ ఇది ఇంకా నేను పెట్టుకోలేదు అనుకోండి, బ్లాక్ బీడ్స్ కలెక్షను. అండ్ ఇది చూసారు, మంచి చైన్కి అది కూడా ఇలా చూపించాను మీకు, దీన్ని ఇలా చూపిస్తాను. ఇలా ఈ కలెక్షన్ నేను ఇంకా పెట్టలేదు అనుకోండి, బట్ బాగుంది. అండ్ ఇది కూడా చూసారు మీరు, ఘర్షణ మూవీ సాంగ్కి ఒక షార్ట్ వీడియోలో పెట్టుకున్నాను కదా రెడ్ కలర్ ఫ్రాక్ తోటి. సో ఆ ఫ్రాక్లో మీరు చాలా బాగున్నారని చెప్పి చాలా కమెంట్స్ పెట్టారు. క్రిస్టల్స్ మాట, కంప్లీట్గా ఒరిజినల్ క్రిస్టల్స్ ఇది. సో ఈ బ్లాక్ బీడ్స్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇవి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, డైమండ్స్లా మెరిసిపోతున్నాయి కదా. సో ఇవి కూడా ఆల్రెడీ మీరు చూసారు, ఈ కలెక్షన్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్న కలెక్షనే. అంటే ఆల్రెడీ నేను మీతో షేర్ చేసినటువంటి వాటిని ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. అంటే ఒకటో రెండో తీసుకున్నాను అంటే మళ్ళీ టోటల్లీ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏమైతే తీసుకున్నానో అన్నీ మీతో షేర్ చేద్దామని. అండ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ స్టడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇవి అప్కమింగ్ వీడియోస్లో నేను పెట్టుకున్నాను, మీకు షేర్ చేస్తానులేండి. శారీకి మ్యాచింగ్లో ఉన్నాయని చెప్పి ఆ రోజు ఇవి పెట్టుకున్నా.
కొన్నింటి ఇంకా పెట్టుకున్నా కానీ వీడియోస్ ఇంకా మీతో షేర్ చేయలేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఇవి ఒకటి. అండ్ వీటి ప్రైజెస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేటి వాటికి నేను మెన్షన్ చేయాలంటే కష్టం కాబట్టి ఇవన్నీ కూడా మీరు కళ్యాణి గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుని ఆవిడనే కాంటాక్ట్ అయ్యి అడగండి. అండ్ ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి కూడా. ఇవి కూడా చాలాసార్లు యూజ్ చేశాను. చాలామంది అడిగారు చాలా బాగున్నాయని. సో ఇవి ప్రతిదీ వాటి నేమ్స్ అయితే నేను చెప్పలేకపోతున్నాను. జస్ట్ మీకు అలా కలెక్షన్ చూపించేస్తున్నాను అంతే. సో ఇదండి, ఇంతవరకు మీకు ఈ కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది అండ్ ఇవి కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, చేశాను. ఇంకా మిగిలిందల్లా చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఈ నెక్స్ట్ సెట్ అయితే నేను మా తమ్ముడు వాళ్ళ సంగీత్ పెట్టుకున్నాను, సంగీత్కి. అండ్ అలానే తనని పెళ్లి కొడుకుని చేస్తున్న రోజు నాడు కూడా పెట్టుకున్నాను. అండ్ ఈ నెక్స్ట్ సెట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఒరిజినల్ గా ఉండేటువంటి ఈ మోడల్ అంతా చాలా ప్రైస్ ఎక్స్పెన్సివ్ గానే ఉన్నా కానీ నేను పే చేయడానికి కూడా రీజన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇవి చూస్తున్నారు కదా ఎంత రియల్ స్టోన్స్ లో చక్కగా మంచిగా షైనీగా మెరుస్తున్నాయి. వాటి నేమ్స్ మర్చిపోయాను నేను. ఎప్పటికప్పుడు అన్ని కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం లేదు నాకైతేనే. సో ఇవ్వండి టీఎస్కే కలెక్షన్స్ లో కళ్యాణి గారి దగ్గర తీసుకున్నటువంటి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో ఎప్పటి నుండి షేర్ చేయాలని అనుకుంటూ చాలా డిలే అయిపోయింది. సో ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. సో ఇలాంటి కలెక్షన్స్ ఎంతమంది చేసినా కానీ, నాకు ఎన్ని సెండ్ చేసినా కానీ, ఎంతమంది సెండ్ చేసినా ఒక కళ్యాణి గారి కలెక్షన్కి మాత్రం నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను చెప్పాలంటే. సో వాళ్ళ కలెక్షన్కి అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంటే మంచి క్వాలిటీ మాట అండి, గుడ్ క్వాలిటీ అన్నీ కూడా వాళ్ళు మంచిగా వాళ్ళ దగ్గర పెడతారు. వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇదండి, నేను ఇంకేదైనా మిస్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ ఇంకే వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో ఎప్పుడన్నా నేను మీతో ఇంక్లూడ్ చేసి షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను అన్నీ పెట్టి ఇక్కడ చూపిస్తున్నానని అనుకుంటున్నాను. సో కళ్యాణి గారికి చెప్తున్నా, యాక్చువల్గా ఈ వీడియో ఇలా చేస్తానని కళ్యాణి గారికి కూడా తెలియదు అనుకోండి. అన్నీ ఒకేసారి కొన్నవైతే కాదు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా అలా నెమ్మదిగా తీసుకుంటూ కలెక్షన్ ఇలా కాస్త పెంచుకున్నాను. కొనుక్కుంటే ఇలా మంచి కలెక్షన్ మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి కలెక్షన్ తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఏ పడితే అవి తీసేసుకుని మనీ వేస్ట్ చేసే కంటే కాస్త ఇవన్నీ కూడా ఏంటంటే గోల్డ్ జ్యువెలరీకి దగ్గరగా ఉన్నాయి కదా, మనం పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి లుక్ అది కూడా అని చెప్పి నేను ఇంకెలా తీసుకోవడం అయ్యింది. సో రెగ్యులర్ వేర్గా కూడా మనం ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇదండి, ఓకే. ఏవైతే కలెక్షన్ ఉందో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఈ వీడియో ద్వారానే. సో ఓకే, మరి బాయ్ బాయ్. ఓకేనండి, చూసారు కదండి కలెక్షన్ అంతా కూడా. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. బట్ నేనైతే బలవంతం లేదు ఇందులో, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ క్యాజువల్గా నేనైతే నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అయితే షేర్ చేసుకోవాలని అనుకున్నాను అంతే. సో ఓకేనండి, ఈరోజు ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో అంటే ఇంకా పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళాను, ఆ వీడియోస్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.